మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ తప్పించుకుని తిరుగుతున్నాడంటూ బాధితులు సీసీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎండీ లక్ష్మీనారాయణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమ డబ్బులు తమకు వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు కొలిక్కి రావడం లేదని, తమకు న్యాయం జరగడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలంటున్న సాహితీ ఇన్ఫ్రా బాధితులతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ఫ్రా కస్టమర్ల నుంచి వందల కోట్లు వసూలు చేసి మోసాలకు పాల్పడింది. సాహితీ ఇన్ఫ్రా కేసు ప్రస్తుతం సీసీఎస్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని నెలల తరబడి బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. తాజాగా సీసీఎస్ ముస్లు సాహితీ ఇన్ఫ్రా బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్స్ ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మనకి అట్లీస్ట్ ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎవరైనా వచ్చి న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాము. మెయిన్లీ ఏంటంటే 5 years అయింది, ఇది 40 lakhs కట్టి మనం ఎంత బాధపడుతున్నాము. 1200 members సఫర్ అవుతున్నారు. ఇట్స్ ఓన్లీ అ కామన్ మ్యాన్. మనం ఇప్పుడు ఐటీలో వర్క్ చేసుకొని ఇది ఇక్కడ వచ్చిన ధర్నాలు చేయాలి అంటే కూడా కష్టం అవుతుంది. సో 5 yearsకి ఎవరు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈవెన్ సీసీఎస్ కానీ కూడా మనకి ఏమి న్యాయం జరగట్లేదు. సో అట్లీస్ట్ మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కానీ అట్లీస్ట్ మనకి కొంచెం తొందరగా న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాం. అయితే పోలీసులు మీ దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ కూడా నిర్వహించారు. ఏం చెప్తున్నారు పోలీసులు? గత 2 సంవత్సరాల నుంచి దర్యాప్తు అయితే కొద్దిగా ఒక లైన్లో నడుస్తుందండి. రీసెంట్గా ఏమైతే ఈ దర్యాప్తు నుంచి చేస్తున్నారో వాళ్ళు క్రమక్రమంగా ఒక స్టేజ్ వైజ్గా వాళ్ళని కూడా ఈ స్కామ్ నుంచి తప్పించడము, దర్యాప్తు నుంచి వాళ్ళని కూడా తప్పించడం అయితే జరుగుతూ ఉంది. మాకు ఈ విధంగా చేస్తూ ఉంటే గత ప్రభుత్వం మీద మాకు చాలా అనుమానం ఉండేది. ఈ సిచ్యువేషన్ని బట్టి మాకు ఈ ప్రభుత్వం మీద కూడా ఇలాంటి అనుమానాలు అయితే మాకు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే సజావుగా నడిచే ఏదైతే మన దర్యాప్తు ఉందో ఆ దర్యాప్తుని కంప్లీట్గా నీరుగార్చే ఇది మొత్తం చేస్తున్నారు. మొత్తం బాధితులు దాదాపుగా 3000 మంది బాధితులు ఉన్నారు. తెలంగాణలో మొట్టమొదటి 2000 కోట్ల స్కామ్ ఇంత జరిగితే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అసలు పట్టించుకోవడం అన్నది అందరము ఆశ్చర్యానికి గురవుతున్నాము మొత్తం బాధితులమంతా. ఎందుకంటే ఈ ఆర్థిక నేరగాడు, ఈ దొంగ, ఈ భూదాటి లక్ష్మీనారాయణ గాడు 1000 కోట్లు మొత్తం అంతా స్కామ్ చేసి దొబ్బేసి మధ్యతరగతి కుటుంబాలని 1000 మంది మధ్యతరగతి కుటుంబాలని మొత్తం అంతా తీసుకొచ్చి వాళ్ళ గత 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేశాడు. ఆ దొంగ, ఆ స్కామ్ ఆ వ్యక్తి చేసిన వ్యక్తి మాత్రము లగ్జరీ కార్లలో మొత్తం రాజకీయ నాయకులు వెంట ఉండి మొత్తం తిరుగుతున్నాడు. వాడిని మాత్రం ఈ రోజుల వరకు అరెస్ట్ చేయలేకపోతుంది. ఇది సీఎం గారు తలుచుకుంటే మటుకు అది త్వరగా పరిష్కారం జరుగుతుంది, అది మేము నమ్ముతున్నాం. కొంచెం సీఎం గారు దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. తాము కట్టినటువంటి డబ్బులు తిరిగి వెనక్కి ఇప్పించాలి. అలాగే ఈ సాహితీ ఇన్ఫ్రా మోసానికి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరున్నారో అతను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వాలు ఏవి తమకు న్యాయం చేయలేదు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తమ బాధలను విని తమను ఆదుకోవాలంటూ కూడా వారు కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్.